హాయ్ గైస్, ఈ వీడియోలో మనం విజువల్ స్టూడియో కోడ్ లో కొన్ని టిప్స్ గురించి అయితే మాట్లాడదాం. సో అసలు టిప్స్ అండ్ ట్రిక్స్ తెలుసుకోవడం అవసరమా అంటే ఎస్, డెఫినెట్ గా తెలుసుకోవాలి టు ఇంక్రీజ్ అవర్ ప్రొడక్టివిటీ. రైట్, మనం కోడ్ రాసే విధానంలో చేంజ్ వస్తుంది అండ్ మనం కోడ్ కూడా చాలా ఫాస్ట్ గా రాస్తాం ఆ టైంలో అయితే. సో ఫస్ట్ నేను ఇక్కడ HTML నుంచి మొదలు పెడతాను. లైక్ సపోజ్ మనం ఏదైనా ఒక div లోపల ఏదైనా క్లాస్ రాయాలనుకుంటాం. సో అప్పుడు మనం ఏం చేస్తాం, ఇలా div క్లాస్ అని రాస్తాం. రైట్, మనం ఇలా రాయకుండా జస్ట్ మనం డాట్, మనం ఏ క్లాస్ నేమ్ అయితే రాయాలనుకుంటున్నాం, సపోజ్ నేను ఎలిమెంట్ అనే క్లాస్ నేమ్ రాయాలి. సో ఎలిమెంట్ అని రాసి జస్ట్ ఎంటర్ కొడితే చాలు మనకి div క్లాస్ నేమ్ అయితే క్రియేట్ అయిపోతుంది. అలా కాదు, ఐడి రాయాలనుకుంటున్నారంటే జస్ట్ పౌండ్ సింబల్ విత్ జస్ట్ దట్స్ ఇట్. సో ఇలా మనం రాసుకోవచ్చు ఐడి గానీ ఎలిమెంట్ కానీ జస్ట్ మనం డాట్ సింబల్ తో అలానే పౌండ్ సింబల్ తో ఎలిమెంట్ ఐడి రాస్తాం కదా. సో పౌండ్ ఎలిమెంట్ అని రాస్తే చాలు. ఎలిమెంట్ అనే కాదు, మీరు ఏ ఐడి నేమ్ అయితే ఇవ్వాలనుకుంటున్నారు అది. సో ఎలిమెంట్ లోపల లేదంటే ఆ div లోపల పారాగ్రాఫ్ రాయాలని మనం ఏం చేస్తాం, డాట్ నార్మల్ గా అయితే మనం div క్లాస్ అలా అంటే రాస్తాం కదా. బట్ ఇక్కడ జస్ట్ ఎలిమెంట్. సో నేను ఏ క్లాస్ నేమ్ అయితే రాయాలనుకుంటున్నాను అది గ్రేటర్ దెన్ సింబల్ p. సో ఇవేముందంటే చూడొచ్చు. సో ఇలా పారాగ్రాఫ్ ట్యాగ్ అనేది దాని లోపలికి వెళ్ళిపోతుంది div లోపలికి. అలా కాకుండా పారాగ్రాఫ్ అనేది div నెక్స్ట్ రావాలనుకుంటా, అప్పుడు నేను రాస్తాను అంటే డాట్ ఎలిమెంట్ ప్లస్ p. సో ఇప్పుడేమవుతుంది, div బయటన పారాగ్రాఫ్ అనేది వస్తుంది. పారాగ్రాఫ్ అనే కాదు, h1 ట్యాగ్ అనే ఏదైనా మీరు రాసుకోవచ్చు. సో ఇవి బేసిక్ ట్రిక్స్. అండ్ నెక్స్ట్ మాట్లాడినట్టయితే మనం ఏదైనా UL రాస్తాం. UL రైట్, UL రాస్తాం. దీని లోపల మనం LI రాయాలంటే ఏం చేస్తాం, LI రాస్తాం. నెక్స్ట్ LI రాయాలంటే LI రాసుకుంటూ వెళ్తాం. బట్ ఇలా కాకుండా మనం టిప్స్ కానీ వాడితే మనం జస్ట్ వన్ సింగిల్ లైన్ రాస్తే చాలు, మనకి కంప్లీట్ UL లోపల LI బ్లాక్స్ అనేవి క్రియేట్ అయిపోతాయి. ఎన్ నెంబర్ ఆఫ్ బ్లాక్స్ కావాలంటే అన్ నెంబర్ ఆఫ్ బ్లాక్స్ అనేవి మనకి క్రియేట్ అవుతాయి. జస్ట్ UL గ్రేటర్ దాన్ LI, ఎన్ నెంబర్ ఆఫ్ LI కావాలి. సపోజ్ నాకు 7 కావాలి, 7 చూసారా, ఇలాగ మనకి 7 అనేది క్రియేట్ అయిపోతుంది. అలా కాదు, నాకు LI లోపల నా క్లాస్ నేమ్స్ కూడా రావాలి. రైట్, ఇలా నాకు క్లాస్ నేమ్స్ కూడా రావాలి అంటే మనం ఏం చేస్తాం, మళ్ళీ సేమ్ UL గ్రేటర్ దాన్ LI డాట్ మనం ఏ క్లాస్ నేమ్ అయితే రాయాలనుకుంటున్నాం, సపోజ్ బాక్స్ ఇస్ మై క్లాస్ అండ్ ఎన్ నెంబర్ ఆఫ్ రాయాలి. లైక్ నేను 5 చూసుకోవచ్చు. క్లాస్ బాక్స్ ఇలా మనకి డిఫరెంట్ నెంబర్ ఆఫ్ బ్లాక్స్ అనేవి క్రియేట్ అయిపోతాయి. LIs అనేవి డిఫరెంట్ నెంబర్ అనేవి క్రియేట్ అయిపోతాయి. అలా కాదు, ఇక్కడ యూనిక్ గా ఉండాలనుకోండి, లైక్ బాక్స్ 1, బాక్స్ 2, బాక్స్ 3, బాక్స్ 4, బాక్స్ 5. ఆ టైంలో మనం ఏం రాస్తామంటే మనం జస్ట్ ఒక సింబల్ అయితే యాడ్ చేస్తాం. UL గ్రేటర్ దాన్ LI డాట్ మనం ఏ క్లాస్ నేమ్ అయితే రాయాలనుకుంటున్నాం ఆ క్లాస్ నేమ్, లేదంటే ఏ ఐడి రాయాలనుకుంటే పౌండ్ సింబల్ యూజ్ చేసి ఐడి రాయొచ్చు. నేను బాక్స్ రాస్తున్నా, ఇక్కడ ఏం పెడుతున్నా అంటే డాలర్ సింబల్ రైట్ ఇంటూ 4 చూసుకోవచ్చు. బాక్స్ 1, బాక్స్ 2, బాక్స్ 3, బాక్స్ 4. సో జస్ట్ మనం 1 లైన్ కోడ్ రాస్తే చాలు, ఇక్కడ 6 లైన్స్ అనేది క్రియేట్ అయిపోతుంది. సో మీకు బేసిక్ టిప్స్ అనేవి అర్థమయ్యాయి అనుకుంటున్నాను. అండ్ ఇంకా నెక్స్ట్ టిప్స్ గురించి మాట్లాడినట్టయితే సపోజ్ మనం ఇలా డమ్మీ టెక్స్ట్ రాస్తాం. సో డమ్మీ టెక్స్ట్ రాయడానికి కూడా విజువల్ స్టూడియో కోడ్ లో చాలా ఆప్షన్స్ అనేవి ఉంటాయి. సో ఈ డమ్మీ టెక్స్ట్ లోపల నేను సపోజ్ ఇక్కడ నుంచి పారాగ్రాఫ్ మొదలు పెట్టాలనుకుంటున్నాను, ఇక్కడ వరకు ఎండ్ చేయాలనుకుంటున్నాను. సో రైట్, ఇది నాకు వద్దు. సో దానికోసం నేను చేస్తాను, దీన్ని అంతా సెలెక్ట్ చేస్తాను, Ctrl+Shift+P ప్రెస్ చేస్తాం. ఇక్కడ ర్యాప్ విత్ అబ్రివేషన్ రాయాలి, బికాస్ నేను ఇవన్నీ రీసెంట్ గా ఎక్స్ప్లోర్ చేశాను కాబట్టి ఇవన్నీ మీదనే ఉన్నాయి. సో మీరు ఒకసారి ర్యాప్ విత్ అబ్రివేషన్ అని సెర్చ్ చేస్తే ఇది వస్తుంది. అండ్ మీరు ఇక్కడ ఏ ట్యాగ్ రాయాలనుకున్నారు, పారాగ్రాఫ్ ట్యాగ్ లేదా H1 ట్యాగ్ లేదా ఏ ట్యాగ్ రాయాలనుకుంటే ఆ ట్యాగ్, స్పాన్ ట్యాగ్ ఏదైనా మనం రాసుకోవచ్చు. సో పారాగ్రాఫ్ ట్యాగ్ రాయాలనుకుంటున్నాను, విత్ క్లాస్ నేమ్ నేను ఎలిమెంట్ ఇద్దాం అనుకుంటున్నాను. దట్స్ ఇట్. చూడొచ్చు, P విత్ క్లాస్, ఎక్కడి నుంచి మనం ఏదైతే సెలెక్ట్ చేసామో అక్కడి నుంచి అయితే వచ్చేసింది. సో దీని లోపల నేను ఈ పార్ట్ లో స్పాన్ ట్యాగ్ రాయాలనుకుంటున్నాను. మళ్ళీ సేమ్ Ctrl+Shift+P ర్యాప్ విత్ అబ్రివేషన్ స్పాన్ ట్యాగ్ డాట్ నాకు బాక్స్ అనే క్లాస్ నేమ్ తో రావాలి. సో రైట్, స్పాన్ విత్ క్లాస్ బాక్స్ అయితే నాకు వచ్చేసింది. దీని లోపల పారాగ్రాఫ్. సో పారాగ్రాఫ్ ట్యాగ్ అనేది ఉంది, అలానే స్పాన్ ట్యాగ్ అనేది ఉంది. లైక్ మనం ఇప్పుడు డమ్మీ టెక్స్ట్ రాస్తాం. సో మనం ఏం చేస్తాం, మళ్ళీ ఎక్కడికి వెళ్తాం, మళ్ళీ ఓపెన్ బ్రాకెట్ పారాగ్రాఫ్ మళ్ళీ విత్ క్లాస్. సో ఇలా రాస్తాం కదా, జస్ట్ మనం
ఆ పని ఇప్పుడు ఏం చేయక్కర్లేదు, జస్ట్ wrap with abbreviation and క్లిక్ చేసి కంట్రోల్ షిఫ్ట్ పి కమాండ్ ప్యాడ్ ఓపెన్ అయిన తర్వాత wrap with abbreviation అనగానే మనం ఎక్కడ వరకు అయితే రాయాలనుకుంటున్నాం దాన్ని సెలెక్ట్ చేస్తే చాలు. మనం ఏది రాయాలనుకుంటున్నాం అక్కడ మీద ఉన్న టైపింగ్ బార్ లో మనం రాసేస్తే అది మన కోడ్ కి అయితే అప్లై అవుతుంది. అండ్ నెక్స్ట్ మనం మాట్లాడుకున్నట్లయితే ఇప్పుడు ఏదైనా మనం క్యాప్స్ లాక్ లో రాస్తాం అనుకున్నాం, రైట్? నేను ఇలా డాక్ టైప్ HTML అని క్యాప్స్ లాక్ లో రాస్తాను, రైట్? ఇలా డాక్ టైప్ HTML అని నేను క్యాప్స్ లాక్ లో రాస్తాను. బట్ దీన్ని నేను లోవర్ కేస్ లో కన్వర్ట్ చేయాలి. అప్పుడేం చేస్తాం, నార్మల్ గా అయితే మళ్ళీ ఇదంతా తీసేసి రాస్తాం. బట్ ఇప్పుడు అలా రాయవలసిన లేదు, మనం టిప్స్ గురించి మాట్లాడుతాం కాబట్టి మళ్ళీ సేమ్ కంట్రోల్ షిఫ్ట్ పి ఇక్కడ ట్రాన్స్ఫార్మ్ టు లోవర్ కేస్ అనేది వస్తుంది. నేను ఇవన్నీ రీసెంట్ గా అయితే నేను ఎక్స్ప్లోర్ చేశాను, సో అందుకు నాకు టాప్ లో అయితే వస్తాయి. సో ట్రాన్స్ఫార్మ్ టు లోవర్ కేస్ అనగానే ఇది లోవర్ కేస్ కి అయితే కన్వర్ట్ అయిపోయింది. అలా లోవర్ కేస్ నుంచి అప్పర్ కేస్ కావాలంటే మళ్ళీ కంట్రోల్ షిఫ్ట్ పి కమాండ్ ప్యాడ్ ఓపెన్ అవుతుంది, ట్రాన్స్ఫార్మ్ టు అప్పర్ కేస్. సో ఇలా మనం ఏదైనా టెక్స్ట్ ని లోవర్ కేస్ లో కానీ లేదంటే లోవర్ కేస్ టు అప్పర్ కేస్ కానీ అప్పర్ కేస్ టు లోవర్ కేస్ కానీ మనం అయితే చేసుకోవచ్చు. అలానే wrap with abbreviation అని కూడా అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ మనం మాట్లాడినట్లయితే ఇప్పుడు ఏదైనా ఫైల్ లో మనం ఇలా స్క్రోల్ చేస్తాం, రైట్? ఈ స్క్రోలింగ్ అనేది చాలా టఫ్ గా ఉంటుంది. అలానే మనం ఇంకా స్మూత్ గా స్క్రోల్ చేయాలనుకుంది మనం ఆల్ట్ బటన్ ప్రెస్ చేసి మనం మౌస్ ని అయితే హోల్డ్ చేసి మనం స్క్రోల్ చేస్తే చాలా స్మూత్ గా అయితే స్క్రోల్ అవుతుంది. అలా కాకుండా మనం ఇలా అయితే ఆల్ట్ బటన్ ప్రెస్ చేసి ఈజీగా అయితే స్క్రోల్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మనం మాట్లాడినట్లయితే సెట్టింగ్స్ డాట్ జేసన్ ఫైల్ లోకి మీరు వెళ్ళినట్టయితే ఈ లైన్ మీరు యాడ్ చేసుకోండి, ఫైల్స్ డాట్ డిఫాల్ట్ లాంగ్వేజ్ యాక్టివ్ ఎడిటర్ లాంగ్వేజ్ అని చెప్పేసి. సో నేను దీని ఒకసారి కామెంట్ చేస్తాను. సో ఈ లైన్స్ మీరు యాడ్ చేయడం వల్ల ఏంటంటే మీరు ఎప్పుడైనా ఎక్కడైనా మీరు ఫైల్ క్రియేట్ చేస్తే, రైట్? మీరు ఇక్కడ ఏదైనా ఫైల్ క్రియేట్ చేస్తే అది అన్టైటిల్ ఫైల్ అయితే క్రియేట్ అవుతుంది, రైట్? సో బట్ మనం ఈ లైన్ ఎప్పుడైతే యాడ్ చేస్తామో, నేను ఇప్పుడు ఫైల్ క్రియేట్ చేసి చూపిస్తాను. ఇక్కడ కంట్రోల్ అండ్ ఫైల్ క్రియేట్ అయింది. ఇక్కడ మనకి ఏమవుతుంది, సెలెక్ట్ లాంగ్వేజ్ అని వస్తుంది. సో మనం ఏ పర్టికులర్ లాంగ్వేజ్ లో రాయాలనుకుంటున్నాం ఆ లాంగ్వేజ్ అయితే మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో HTML మనం ఎప్పుడైతే సేవ్ చేస్తామో అప్పుడు మనకైతే పర్మిషన్ అడుగుతుంది, సో ఏ లొకేషన్ లో సేవ్ చేయాలని చెప్పేసి, రైట్? ఈ లైన్ అయితే మీరు యాడ్ చేసుకోండి, ఫైల్స్ డాట్ డిఫాల్ట్ లాంగ్వేజ్ యాక్టివ్ ఎడిటర్ లాంగ్వేజ్ అని చెప్పేసి. అండ్ నేను ఇక్కడ కొన్ని సెట్టింగ్స్ అయితే నేను ఆల్రెడీ నా విజువల్ స్టూడియో కోడ్ అయితే చేశాను. ఇక్కడ ఫైల్స్ డాట్ ఆటో సేవ్, సో ఆటో సేవ్ అయిపోతే నేను ఇప్పుడు ఏదైనా ఇక్కడ టెక్స్ట్ ఫైల్ రాసాను అనుకున్నాను. సో ఇక్కడ నేను ఏదైనా జస్ట్ H1 ట్యాగ్ ఓపెన్ చేస్తా, ఇలా నేను ఏదైనా రాద్దాం. సో ఇలా నేను ఏదైనా రాస్తా, నేను కంట్రోల్ S బటన్ ప్రెస్ చేయవలసిన లేదు, ఇది ఆటోమేటిక్ గా సేవ్ అయిపోతుంది. సో చూసుకోవచ్చు నేను ఇలా రాస్తాను, ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఇక్కడ సేవ్ ఆప్షన్ కూడా రావట్లేదు, రైట్? సేవ్ చేయండి అని చెప్పేసి ఇది ఆటోమేటిక్ గా సేవ్ అయిపోతుంది. సో నేను దానికి ఫైల్ డాట్ ఆటో సేవ్ ఆఫ్టర్ డిలే అనేది అయితే నేను ఇక్కడ రాస్తాను. అలా కాదు మీరు సెట్టింగ్స్ లోకి వెళ్ళి అని కూడా చేసుకోవచ్చు. లైక్ సెట్టింగ్స్ ఓపెన్ చేస్తాం, ఇక్కడ మీకు డిఫరెంట్ ఫీచర్స్ లైక్ చూసుకోవచ్చు, ఫైల్ ఆటో సేవ్. సో ఇలా ఆఫ్ లో ఉంచితే ఏమవుతుంది, మనం ఏదైనా రాస్తే అది సేవ్ అవ్వదు, మనం సేవ్ చేసుకోవాలి, రైట్? చూసుకోవచ్చు ఇక్కడ డాట్ అనేది వచ్చింది, దట్ మీన్స్ సేవ్ అవ్వలేదు, నేను సేవ్ చేసుకోవాలి. సో అలా కాదు నేను ఆఫ్టర్ డిలే పెడతాను, ఇది ఆటోమేటిక్ గా సేవ్ అయిపోయింది. అలా కాదు ఫాంట్ సైజ్ ఇక్కడ చూసుకోవచ్చు, ఫాంట్ ఫ్యామిలీ ఇది డిఫాల్ట్ గా ఉన్న ఫాంట్ ఫ్యామిలీ. సో విజువల్ స్టూడియో కోడ్ తో వచ్చిన డిఫాల్ట్ ఫాంట్ ఫ్యామిలీని నేను యూజ్ చేస్తాను. అలానే ఇక్కడ ఎడిటర్ ట్యాబ్ సైజ్ ఎంత ఉండాలి, రైట్? 4 ఉండాలి, దట్స్ ఇట్. సో ఇలా మీరు డిఫరెంట్ ఆప్షన్స్ అయితే మీరు ఇలా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ఇక్కడ అపియరెన్స్ ఎలా ఉండాలి, అలానే యాక్టివిటీ బార్ ఎలా ఉండాలి, కలర్స్ కస్టమైజేషన్ ఉండాలా. సో ఉండాలంటే ఇక్కడ మీరు కలర్స్ డాట్ కస్టమైజేషన్ లోకి మీ థీమ్స్ అన్ని వస్తాయి. నేను నెక్స్ట్ లో కూడా థీమ్స్ కూడా నేను చెప్తాను, థీమ్స్ ని ఎలాగా ఇన్స్టాల్ చేయాలి, ఎక్స్టెన్షన్స్ ఏ విధంగా ఇన్స్టాల్ చేయాలని చెప్పేసి. సో జస్ట్ రైట్, ఓకే. సో ఇలా అయితే వస్తాయి. అది కూడా నేను వర్డ్ వ్రాప్ కూడా ఆన్ చేసి ఉంచాను. వర్డ్ వ్రాప్ అంటే మీకు ఆల్రెడీ తెలుసు, లైక్ మనకి ఎక్కడ ఉన్న స్పేస్ కన్నా మన టెక్స్ట్ అనేది అటువైపు వెళ్ళిపోతే అక్కడి నుంచి ఏం వస్తుంది, నెక్స్ట్ లైన్ లో వస్తుంది. సో దానికోసం నేను టెక్స్ట్ వర్డ్ వ్రాప్ ఆన్ చేసి అయితే ఉంచాను. చూసుకోవచ్చు టెక్స్ట్ వర్డ్ వ్రాప్ ఆన్. అలానే నెక్స్ట్ ఇక్కడ వర్క్ బెంచ్ డాట్ ఎడిటర్ వ్రాప్ ట్యాబ్స్, దట్ మీన్స్ మనం ఎప్పుడైతే నేను ఈ పర్టికులర్ విండోని మినిమైజ్ చేస్తాను, దట్ మీన్స్ అప్పుడు ఏమవుతుంది, ఈ ఎక్కడున్న ఫైల్స్ అన్ని ఇలానే ఉండిపోతాయి. ఇది ఫాల్స్ లో ఉంటే
రైట్. అది కాకుండా మనం ఇది ట్రూ రాసాం కాబట్టి ఇక్కడ నుంచి ఈ 2 ఫైల్స్ ఎలా సపోజ్ వచ్చాయి అనుకుందాం. రైట్, ఇక్కడ చూసుకోవచ్చు ఇలా మనకి ఇలా ఫైల్స్ అనేవి 1 by 1 అయితే వచ్చేస్తాయి. సో దానికోసం ఇది అనమాట. నెక్స్ట్ అలానే మనకి పిన్ ట్యాబ్ అనే ఆప్షన్ కూడా ఉంది. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఫీచర్. లైక్ మనం ఏదైనా ట్యాబ్ పిన్ చేయాలంటే దాని మీద రైట్ క్లిక్ చేస్తాం, పిన్ ఆప్షన్, దట్స్ ఇట్, పిన్ అయిపోతుంది ఆ ట్యాబ్. సో అలా మనం పిన్ ట్యాబ్ ఆప్షన్ కూడా యూజ్ చేసుకోవచ్చు. అండ్ మీకు ఇంకా స్క్రోలింగ్ ఎఫెక్ట్స్ కావాలంటే మీరు ఈ లైన్ అయితే యాడ్ చేసుకోండి మీ కోడ్లో. ఎడిటర్ డాట్ కర్సర్ స్మూత్ క్యారెట్ యానిమేషన్ ప్రూ, ఇవన్నీ ఎక్కడ యాడ్ చేయాలంటే జేసన్ ఫైల్ లో అయితే యాడ్ చేయాల్సింది. ఆ జేసన్ ఫైల్ ఎలా ఓపెన్ చేస్తాం, సేమ్ కంట్రోల్ షిఫ్ట్ వి, ఇక్కడ మనం సెట్టింగ్స్ డాట్ జేసన్ అని టైప్ చేస్తే మనకైతే ఎలా వస్తుంది. ఈ ఫైల్లో ఇవన్నీ యాడ్ చేయాల్సి ఉంటుంది. రైట్. నెక్స్ట్ మనం మాట్లాడుకున్నట్టయితే ఏదైనా ఫైల్లో మనం స్టార్టింగ్ పొజిషన్ కి వెళ్ళడం కానీ లేదంటే ఎండింగ్ పొజిషన్ కి వెళ్ళడం కానీ, లైక్ నేను ఈ పొజిషన్ నుంచి స్టార్టింగ్ పొజిషన్ కి వెళ్ళాలనుకుంటున్నాను. సో నేను ఎప్పుడు ఏం చేస్తాను, అప్ యారో యూజ్ చేస్తాను, లేదంటే నేను కొన్ని యూజ్ చేసి నేను స్టార్టింగ్ పొజిషన్ కి వెళ్ళాను. జస్ట్ లేదంటే మనం ఒక్క షార్ట్ కట్ కీ ప్రెస్ చేయగానే మనం ఎండింగ్ పొజిషన్ కైనా వెళ్ళొచ్చు, అలానే స్టార్టింగ్ పొజిషన్ కైనా వెళ్ళొచ్చు. ఏంటంటే కంట్రోల్ ప్లస్ హోమ్ స్టార్టింగ్ పొజిషన్ కి వెళ్తుంది, అలానే కంట్రోల్ ప్లస్ ఎండింగ్ పొజిషన్ కి అయితే వచ్చేస్తుంది. సో ఈ 2 టిప్స్ కూడా మీరు గుర్తుపెట్టుకోండి. యాజ్ అ ప్రోగ్రామర్ గా మీరు ప్రోగ్రామింగ్ చేసేటప్పుడు షార్ట్ కట్స్ అనేవి వాడటం చాలా ఇంపార్టెంట్. సో ఆల్మోస్ట్ మీకు ఇక్కడ వరకు అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ సెట్టింగ్స్ గురించి మాట్లాడినట్టయితే జెన్ మోడ్ గురించి. జెన్ మోడ్ ఏంటి అంటే మనం ఇక్కడ ఈ వర్క్ స్పేస్ అంతా కనిపిస్తుంది కదా, ఇదంతా హైడ్ అయిపోతుంది, మనం జెన్ మోడ్ ఓపెన్ చేయగలం. నేను దానికి పెట్టుకున్న షార్ట్ కట్ కంట్రోల్ ఈ అయితే పెట్టుకున్నాను. అలా కాకుండా మీరు ఇక్కడ నుంచి వ్యూ లోకి వెళ్ళి అపియరెన్స్ లోకి వెళ్ళి జెన్ మోడ్ అయితే యాక్టివేట్ చేసుకోవచ్చు. జెన్ మోడ్ అయితే ఇలా వస్తుంది. రైట్, మీరు చూసుకోవచ్చు. జస్ట్ మీరు ఏ ఫైల్ తో అయితే వర్క్ చేస్తున్నారో ఆ ఫైల్ ఇలా అయితే వచ్చేస్తుంది. సో అలానే నెక్స్ట్ మనం షార్ట్ కట్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఏదైనా మీరు లాంగ్వేజ్ ని చేంజ్ చేయాలనుకుంటే అప్పుడు ఏం చేస్తారు, కంట్రోల్ KM. సో ఇక్కడ చూసుకోవచ్చు ఆటో డిటెక్ట్ చేయాలా, లేదంటే మీరు లాంగ్వేజ్ ని ఎలా చేంజ్ చేసుకోవచ్చు, డిఫరెంట్ లాంగ్వేజ్ కింద గో. సో ఇలా గో లాంగ్వేజ్ లో చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడొచ్చు గో అనే బటన్ అయితే వచ్చేసింది. కంట్రోల్ KM, సో ఆటో డిటెక్ట్. రైట్, మళ్ళీ సేమ్ లాంగ్వేజ్ అయితే వచ్చేసింది నాకు. సో అలా మీరు ఏదైనా పర్టికులర్ లాంగ్వేజ్ ని చేంజ్ చేయాలనుకుంటే కంట్రోల్ KM అనే షార్ట్ కట్. సో మీరు అక్కడ మీకు నచ్చిన లాంగ్వేజ్ చేంజ్ చేసుకోవచ్చు, లేదా ఆటో డిటెక్ట్ చేయాలా, విజువల్ స్టూడియో కోడ్ ఆటో డిటెక్ట్ కూడా చేస్తుంది. సో ఆ ఫీచర్ కూడా ఉంది విజువల్ స్టూడియో కోడ్ లో. సో ఆటో డిటెక్ట్ చేయాలంటే అది ఆటోమేటిక్ గా డిటెక్ట్ చేసి ఆ పర్టికులర్ లాంగ్వేజ్ తో ఆ ఫైల్ అయితే సేవ్ చేస్తుంది. ఏదైనా ఎర్రర్స్ లేదా వార్నింగ్స్ మనం చూడాలనుకుంటే మనం ఒక షార్ట్ కట్ యూజ్ చేయాలి. అది వచ్చేసి కంట్రోల్ ప్లస్ షిఫ్ట్ ప్లస్ M. నేను ఇక్కడ కంట్రోల్ షిఫ్ట్ M అనేది క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ చూడొచ్చు మనకి ప్రాబ్లమ్స్. సో ఇది అనేది మనకు ఓపెన్ అవుతుంది. ప్రాబ్లమ్స్ ఉంటే మనకి ఇక్కడైతే అపియర్ అవుతాయి. సో అలా మనం ఈ షార్ట్ కట్స్ అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. ఏదైనా కరెంట్ ఓపెన్ ఉన్న ట్యాబ్ ని క్లోజ్ చేయాలనుకుంటే మనం వాడే షార్ట్ కట్ కంట్రోల్ F4. సో ఈ ట్యాబ్ ని అయితే క్లోజ్ చేస్తాం. అలా కాదు, మనం అనుకోకుండా ట్యాబ్ ని క్లోజ్ చేస్తాం కాబట్టి మనం మళ్ళీ ఆ ట్యాబ్ ని అయితే రీబ్యాక్ చేసుకోవచ్చు. దానికి కావాల్సిన షార్ట్ కట్ ఏంటంటే కంట్రోల్ షిఫ్ట్ T. మనం ఇప్పుడు ఏ ట్యాబ్ ని అయితే క్లోజ్ చేస్తామో ఆ ట్యాబ్ అయితే మళ్ళీ ఓపెన్ అవుతుంది. కంట్రోల్ F4 అంటే మనం ఏదైనా ఒక ట్యాబ్ ని మనం ఓపెన్ చేసిన ట్యాబ్ ని క్లోజ్ చేయడం. అలానే మనం సడన్ గా ఏదైనా ట్యాబ్ ని సపోజ్ పిన్ చేసాను కాబట్టి ఇది ఆల్మోస్ట్ క్లోజ్ అవ్వదు. సో నేను అన్పిన్ చేస్తున్నాను, దీనికి నేను క్లోజ్ చేస్తాను. సో నేను ఆ ట్యాబ్ ని క్లోజ్ చేస్తాను కాబట్టి నేను మళ్ళీ రీబ్యాక్ చేసుకోవాలనుకుంటున్నాను ట్యాబ్ కంట్రోల్ షిఫ్ట్ T. సో మళ్ళీ రీబ్యాక్ అయితే అయిపోతుంది. సో ఇలా మనం కొన్ని షార్ట్ కట్స్ అయితే వాడాల్సి ఉంటుంది. సో ఇవన్నీ కూడా బేసిక్ టిప్స్ అండ్ ట్రిక్స్ అన్నమాట విజువల్ స్టూడియో కోడ్. యాజ్ ఎ బిగినర్ లెవెల్ ప్రోగ్రామర్ గా ఈ ట్రిక్స్ అయితే డెఫినెట్ గా వాడాలి. అలానే మీరు కీబోర్డ్ షార్ట్ కట్స్ కూడా పెట్టుకోవచ్చు. మీకు నచ్చిన కీబోర్డ్ షార్ట్ కట్స్ మీరు ఎక్కువ ఏమో వాడతారు, సో దాన్ని బేస్ చేసుకొని మీరైతే కీబోర్డ్ షార్ట్ కట్స్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. సో నేను కీబోర్డ్ షార్ట్ కట్స్ కూడా ఓపెన్ చేయడానికి కంట్రోల్ S అనే షార్ట్ కట్ అయితే పెట్టుకున్నా. సో దాన్ని క్లోజ్ చేసాను, కంట్రోల్ S. సో ఇలా నేను కీబోర్డ్ షార్ట్ కట్ ను ఓపెన్ చేయడానికి పెట్టుకున్నాను. అలా నేను జెన్ మోడ్ లో కోడ్ అనేది రాస్తాను కాబట్టి కంట్రోల్ E. సో జెన్ మోడ్ లోకి వెళ్ళిపోతుంది. సో ఇలా నేను డిఫరెంట్ ఆప్షన్స్ అనేవి నేను ఆల్రెడీ సెట్ చేసుకొని ఉంచాను. అలా కాదు, మీరు డిఫరెంట్ లాంగ్వేజ్ అట్ ఏ టైం వర్క్ చేయాలనుకున్నారు. సో వ్యూ లోకి వెళ్తారు, ఇక్కడ ఎడిటర్ లేఅవుట్ లోకి వెళ్ళి పర్టికులర్ విండోని స్ప్లిట్ చేస్తారు, ఏదైనా లెఫ్ట్ ఆర్ రైట్. సో
నేను రైట్ కి అయితే స్ప్లిట్ చేశాను. సో స్ప్లిట్ చేస్తే ఏమైంది, ఇక్కడ ఇంకో లాంగ్వేజ్ అనేది ఓపెన్ అయింది. అలాంటప్పుడు ఇక్కడ జావా స్క్రిప్ట్ రాసుకోవచ్చు, ఇక్కడ HTML ఉంటుంది. సో ఇది ఎలా వెబ్ డెవలప్మెంట్ కి బెస్ట్ కాంబినేషన్. సో ఇలా స్ప్లిట్ మోడ్ లో మనం ఇలా అయితే యూజ్ చేసుకోవచ్చు. రైట్, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. క్లోజ్ ఆల్. సో మీరు డిఫరెంట్ ఫైల్స్ బిట్వీన్ నావిగేట్ చేయాలనుకున్నారు. సపోజ్ ఈ ఫైల్ నుంచి ఆ ఫైల్ కి, ఆ ఫైల్ నుంచి ఈ ఫైల్ కి నావిగేట్ చేయాలనుకున్నప్పుడు ఏం చేస్తారంటే, సో ఇక్కడ కంట్రోల్ ట్యాబ్ అని సెట్టింగ్ వాడాల్సి ఉంటుంది. సపోజ్ నేను ఈ సెట్టింగ్స్ డాట్ HTML ఫైల్ కి నేను స్విచ్ అవ్వాలనుకుంటున్నాను. సో అప్పుడు ఏం వాడతాను, కంట్రోల్ ట్యాబ్ వాడతాను, వెంటనే అయితే వెళ్ళిపోతుంది. ఇక్కడ ఒక ఫైల్ ఉంది కాబట్టి వెంటనే వెళ్ళింది. అలా డిఫరెంట్ ఫైల్స్ ఉంటే ఇలా ఆప్షన్స్ అనేవి వస్తాయి. సో ఇక్కడ ఆప్షన్స్ అనేవి మీకు వస్తాయి. అండ్ పర్టికులర్ ఫైల్ ని క్విక్ గా ఓపెన్ చేయాలనుకుంటే అప్పుడు ఏ షార్ట్ కట్ వాడతామంటే Ctrl+P అనే షార్ట్ కట్ అయితే వాడతాం ఏదైనా ఫైల్ ని ఓపెన్ చేయడానికి. script.js ఫైల్ నేను ఓపెన్ చేస్తాను, అలానే Ctrl+P. సో settings.json ఫైల్ అయితే ఇలా ఓపెన్ చేశాను. సో ఇవన్నీ బేసిక్ షార్ట్ కట్స్. Ctrl+P ఏదైనా ఫైల్ ని క్విక్ గా ఓపెన్ చేయడానికి, ఇలానే కంట్రోల్ ట్యాబ్ స్విచ్ బిట్వీన్ ఫైల్స్. సో ఇలా ఏ ఫైల్ స్విచ్ అవ్వాలనుకుంటున్నాం మనం ఈజీగా అయిపోవచ్చు. సో మనం మౌస్ కర్సర్ యూజ్ చేయకుండా మనం ఈజీగా కీబోర్డ్స్ తోనే ఫాస్ట్ గా మనం ప్రోగ్రామింగ్ చేయడానికి కూడా యూజ్ అవుతుంది. అలానే ఇక్కడ పర్టికులర్ బాడీ లోపల చూడొచ్చు ఈ ఎలిమెంట్స్ అన్ని ఉన్నాయి. రైట్, ఈ అన్నిటిని మనం క్లోజ్ చేయాలనుకుంటే మనం ఏం చేస్తాం, లైక్ ఇలా Ctrl+Shift. సో ఇలా మీకు ఐడియా ఉందా, మనం ఇలా మళ్ళీ దీన్ని క్లిక్ చేస్తే ఇలా అయితే ఓపెన్ అవుతుంది. అలా కాదు, దీన్ని మనం హెడ్ లోపల ఉన్న మెటా డేటాని క్లోజ్ చేయాలనుకుంటే మనం సేమ్ మళ్ళీ రైట్ ఇలా హెడ్ లోపల ఉన్న మెటా డేటాని క్లోజ్ చేసాం, మనం బాడీలో ఉన్న కోడ్ రాసుకుంటాం. అప్పుడు అలా చేసే ప్రాసెస్ లో ఏమవుతుందంటే మనకి ఎగ్జాక్ట్ గా తెలుస్తుంది కోడ్ రాస్తున్నాం, సో ఎక్కడ ఏం రాస్తున్నాం అని. బట్ మనం ఇలా ఉంటే క్లమ్జీగా కూడా ఉంటుంది కదా. సో ఆ కేసు లో మనం ఈ షార్ట్ కట్ అయితే యూజ్ చేస్తాం. Ctrl+Shift ఓపెన్ స్క్వేర్ బ్రాకెట్, అలానే Ctrl+Shift క్లోజర్ స్క్వేర్ బ్రాకెట్ అంటే అది మళ్ళీ ఎలా ఉందో అలా నార్మల్ గా అయితే వచ్చేస్తుంది. అండ్ మీరు మేక్ షూర్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. అండ్ మీరు ఏ పర్టికులర్ లాంగ్వేజ్ రాస్తున్నారు, లైక్ జావా స్క్రిప్ట్ రాస్తున్నారా, లేదంటే రియాక్ట్ రాస్తున్నారా, లేదంటే ఇంకే గో లాంగ్వేజ్ రాస్తున్నారా, లేకపోతే ఫ్లటర్ రాస్తున్నారా, ఆ పర్టికులర్ స్నిపెట్ అయితే డౌన్లోడ్ చేస్తుంది. సో HTML వన్ ఆఫ్ ద బెస్ట్ స్నిపెట్ ఏంటి అన్నట్లయితే లైవ్ సర్వర్. సో నేను ఆల్రెడీ నా HTML సిరీస్ లో చెప్పాను లైవ్ సర్వర్ గురించి. ఇదేం చేస్తుంది అంటే పర్టికులర్ ఫైల్ ని మనం సేవ్ చేయగానే ఆ క్రోమ్ బ్రౌజర్ లో రీఫ్రెష్ చేస్తుంది. అది ఆటోమేటిక్ గా మనం రీఫ్రెష్ చేయనవసరం లేదు. సో HTML కి వన్ ఆఫ్ ద బెస్ట్ స్నిపెట్ ఇది ఎక్స్టెన్షన్. అలానే మీరు పర్టికులర్ గా ఏదైనా లాంగ్వేజ్ రాసినప్పుడు ఆ పర్టికులర్ స్నిపెట్స్ అయితే మీరు యూజ్ చేసుకోండి. అండ్ నేను థీమ్స్ కూడా మెటీరియల్ ఐకాన్స్ కూడా వన్ ఆఫ్ ద బెస్ట్. సో మెటీరియల్ ఐకాన్స్ ఏం చేస్తాయంటే పర్టికులర్ ఫైల్ సైజ్, మనం ఏ ఫైల్ ని మనం ఇలా డిఫరెంట్ ఐకాన్స్ తో ఆ ఫైల్స్ అయితే మనకి ఇండికేట్ చేస్తాయి. సో దట్ మనం ఈజీగా అయితే యూజ్ చేసుకోవచ్చు. నేను దీన్ని అన్ఇన్స్టాల్ చేస్తాను, సో మళ్ళీ నేను ఇన్స్టాల్ అయితే చేసేస్తాను. అండ్ అలానే నేను వాడే థీమ్స్ వచ్చేసరికి నేను IOMod అండ్ థీమ్స్ అయితే నేను వాడుతున్నాను. సో ఆ థీమ్స్ నేను చూపిస్తాను. సో కలర్ థీమ్స్ రావాలంటే నేను Alt అనే షార్ట్ కట్స్ పెట్టాను. సో హారిజాన్, బ్రైట్, ఇటాలిక్. సో ఇది లైట్ విజువల్ స్టూడియో కోడ్. సో లైట్ డిఫాల్ట్ లైట్ ఇది. సో ఇలా డిఫరెంట్ విజువల్ స్టూడియో కోడ్స్ అనే థీమ్స్ అనేవి నా దగ్గర ఉన్నాయి. సో నేను వాడేది ఇప్పుడు IOMirage పవర్ అప్ వాడుతున్నాను. సో ఇలా IOMirage పవర్ అప్. సో ఇదైతే నేను వాడుతున్నాను. సో ఇదే కదా నేను ఇప్పుడు ఒక వీడియోలో చెప్పింది. సో అలానే మీరు ఇంకా డిఫరెంట్ లైట్స్, ఫైర్ఫ్లై ప్రో మిడ్ నైట్, ఇది కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ థీమ్. యాజ్ ఎ ప్రోగ్రామర్ ఈ థీమ్స్ అనేవి మనం యూజ్ చేయాలి, బికాస్ మనకి లైట్ థీమ్స్ వాడితే ఐస్ అనేవి ఎఫెక్ట్ అవుతుంది. సో అలానే హారిజాన్ గోల్డ్, హారిజాన్ అనేది పింక్ కలర్ లో వస్తుంది. సో ఇది కూడా చాలా బాగుంటుంది చూడండి. రైట్, ఈ థీమ్స్ అనేవి మనం యూజ్ చేసినట్టయితే మనం ఈజీగా ఏదైనా ఎలిమెంట్స్ ని ఫైండ్ అవుట్ చేయడం కానీ, ఏదైనా మనం ఏ కోడ్ ఎక్కడి నుంచి రాస్తాం అనేది అయితే తెలుస్తుంది. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. ఐ హోప్ మీకు కంప్లీట్ గా విజువల్ స్టూడియో కోడ్ లో ఉన్న కొన్ని ట్రిక్స్ అండ్ టిప్స్ గురించి అర్థమే అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో ఇంకో కాన్సెప్ట్ తో మేము ముందుంటాను. టిల్ దట్ టేక్ కేర్ అండ్ గుడ్ బై.